హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునీత కిచెన్స్. ఈరోజు మీకు చూపించబోతున్న రెసిపీ హైదరాబాదీ స్టైల్ మటన్ దమ్ బిర్యానీ అండి. మనం ఇంట్లోనే టేస్టీగా ఉండేలా ఈ మటన్ దమ్ బిర్యానీని ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలామంది ఇంట్లోనే ప్రిపేర్ చేస్తూ ఉంటారు, కానీ కొంతమందికి ఏంటంటే ఈ మటన్ రైస్ అనేది ఈవెన్గా ఉడకకుండా ఉంటుంది. కొన్నిసార్లు మటన్ అనేది సరిగ్గా ఉడకకుండా ఉంటుంది. అలాగే చాలా సందర్భాలలో అడుగున మాడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుందండి. అలాంటి వాళ్ళ కోసం నేను ఈజీగా మనం ఈ మటన్ దమ్ బిర్యానీని పర్ఫెక్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చూపిస్తాను. అంతేకాకుండా ఇక్కడ రైస్ అలాగే మటన్ అనేది ఈవెన్గా ఉడుకుతుందండి, చూడండి మీరే. ఇప్పుడు ఈ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని చూద్దాం. ముందుగా 600 గ్రాముల రైస్ని తీసుకొని బాస్మతి రైస్ని శుభ్రంగా కడిగి ఒక అరగంట పాటు నానబెట్టి పెట్టుకోవాలండి పక్కన. అలాగే ఒక అర కేజీ మటన్ని తీసుకొని మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఈ విధంగా మీడియం సైజ్ ముక్కలుగా ఉండాలి అన్నీ కూడాను. అలాగే మిగతా స్పైసెస్ని కూడా చూసేద్దాము. చూడండి ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ: పసుపు, జీలకర్ర పొడి, సాల్ట్, గరం మసాలా పౌడర్, ధనియాల పొడి, మిరియాల పొడి, అలాగే కారం. ఇవన్నీ కూడా ఎంతెంత వేయాలనేది నేను మ్యారినేట్ చేసేటప్పుడు చూపిస్తానండి. అలాగే ఒక అనాస పువ్వు, అలాగే బిర్యానీ ఆకు 1, జాపత్రి 1, దాల్చిన చెక్క 2 ముక్కలు, 7-8 లవంగాలు, 5 యాలకులు, షాజీరా 1 టేబుల్ స్పూన్ వరకు పడుతుంది. అలాగే పెరుగు వచ్చేసి 1 కప్ తీసుకున్నాను, ఇది 200 గ్రామ్స్ అండి. కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి ఒక 2 నుంచి 3, అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 నిమ్మకాయ, కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర 1 కప్పు, అలాగే నెయ్యి, కట్ చేసి పెట్టుకున్న పుదీనా కూడా 1 కప్పు, అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ వచ్చేసి 1 కప్ తీసుకుంటున్నానండి. ఇప్పుడు మ్యారినేషన్ ప్రాసెస్ని చూద్దాము. ముందుగా మటన్ని తీసుకొని అందులోకి నిమ్మరసాన్ని వేసుకోవాలి. 1 నిమ్మకాయ ఫుల్గా పడుతుందండి అర కేజీ మటన్కి వచ్చేసి. ఈ నిమ్మరసాన్ని పూర్తిగా వేసుకున్న తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. 2 నిమిషాల పాటు బాగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవడం వల్ల మనం వేసిన ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే నిమ్మరసం అనేది ఈ మటన్ పీసెస్కి బాగా పడుతుందండి. ఈ విధంగా బాగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాల పాటు దీన్ని ఇలానే పక్కన పెట్టుకోవాలండి. 5 నిమిషాల తర్వాత మిగతా స్పైసెస్ని యాడ్ చేద్దాము. 5 నిమిషాలు అయిపోయింది. ముందుగా కారం 1 టేబుల్ స్పూన్, అలాగే పసుపు 1/2 టేబుల్ స్పూన్, అలాగే జీలకర్ర పొడి 1/2 టేబుల్ స్పూన్, అలాగే ధనియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, మిరియాల పొడి వచ్చేసి 1/8 టేబుల్ స్పూన్, అంటే 1/2 టేబుల్ స్పూన్లో సగం అండి. అలాగే గరం మసాలా పౌడర్ 1/2 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి 2, 1 కప్పు ఫ్రైడ్ ఆనియన్స్. ఇందులోనే ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ నెయ్యి. ఇప్పుడు ముందుగా నేను చెప్పాను కదండి గరం మసాలాని, స్పైసెస్ అన్నిటిని వాటిని వేసుకోవాలి. ఇవన్నీ కూడా వేసుకున్న తర్వాత ఇందులో పెరుగును యాడ్ చేస్తున్నాను. అలాగే కట్ చేసి పెట్టుకున్నటువంటి పుదీనా, కొత్తిమీరను కొద్ది కొద్దిగా వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాము. ఇంగ్రీడియంట్స్ మొత్తం అన్నీ యాడ్ చేసేసాం కదండి. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఈ మటన్కి అనేది బాగా పట్టే విధంగా ప్రెస్ చేసుకుంటూ ఒక 2-3 నిమిషాల పాటు బాగా కలుపుకుందాము. ఈ విధంగా కలుపుకున్నటువంటి మటన్ మిశ్రమాన్ని మూత పెట్టేసుకొని సుమారుగా ఓవర్ నైట్ అంతా కూడా మనం ఫ్రిడ్జ్లో పెట్టి మ్యారినేట్ చేసుకోవాలండి. మీకు అంత టైం లేకపోయినట్లయితే కనీసం 2 నుంచి 3 గంటల పాటు అయినా అలా పెట్టేసుకోండి పక్కన. అప్పుడే మనకి మటన్ దమ్ బిర్యానీ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. 3-4 గంటల పాటు మటన్ అంతా కూడా బాగా మ్యారినేట్ అయిన తర్వాత ప్రాసెస్ని చూద్దాము. ముందుగా రైస్ ఉడికించుకోవడానికి ఒక పెద్ద బౌల్ లాంటిది పెట్టుకొని అందులో సగానికి పైగా వాటర్ని పోసి ఇక్కడ చూపించిన విధంగా మసాలా స్పైసెస్ అన్నిటిని 1 by 1 యాడ్ చేయాలి. అలాగే కట్ చేసి పెట్టుకున్న 2 పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీరను కొద్దిగా వేసుకుంటున్నాను. అలాగే వాటర్ అనేది కొంచెం సాల్టీగా ఉండాలి కాబట్టి సాల్ట్ని యాడ్ చేస్తున్నానండి. మీ రుచికి సరిపడా యాడ్ చేసుకోండి. ఈ వాటర్ని ఇప్పుడు బాగా మరిగించుకుందాము. వాటర్ అంతా కూడా బాగా మరిగేలోపు మటన్ మిశ్రమాన్ని మనం దేంట్లో అయితే దమ్ బిర్యానీ చేయాలనుకుంటున్నామో ఒక పెద్ద కడాయి తీసుకుని అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. మొత్తం మటన్ మిశ్రమాన్ని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఈవెన్గా పరుచుకోవాలి ఈ కడాయి చుట్టూగా.
ఈ విధంగా చేసుకోవడం వల్ల అడుగున మాడకుండా వస్తుందండి పర్ఫెక్ట్గా. ఈలోపు నేను రైస్ని వాటర్ నుంచి పక్కకి వంపి పెట్టుకున్నాను. వాటర్ అనేది ఏమీ లేకుండా ఈ విధంగా పొడి పొడిగా పెట్టుకోవాలి. ఈలోపు వాటర్ అంతా కూడా బాగా మరిగిపోయింది. ఇందులో ఇప్పుడు ఈ రైస్ని అనేది యాడ్ చేస్తున్నాను. ఈ రైస్ని ఉడికించుకునేటప్పుడు చాలామంది ఏం చేస్తారంటే చిన్న బౌల్లో వాటర్ పోసి ఉడికిస్తారు. అప్పుడు ఏంటంటే ఆ రైస్ ఉడకడానికి ఎక్కువ ప్లేస్ ఉండకుండా జిగురైపోతూ ఉంటుందండి. కాబట్టి ఆ పొరపాటు చేయొద్దండి. పెద్ద బౌల్ తీసుకొని వాటర్ కూడా ఎక్కువ పోసి ఫ్రీగా ఉడకనివ్వండి రైస్ అనేది. తర్వాత నేను ఈ రైస్ అంతా కూడా ఉడికేలోపు మరొక స్టవ్ మీద స్టవ్ వెలిగించుకొని దమ్ బిర్యానీని ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆ కడాయిని పెట్టుకున్నానండి ఈ మటన్ మిశ్రమంతో. దీన్ని కూడా కొద్దిసేపు ఉడికించుకోవాలి. ఈ రైస్ ఉడికేలోపు ఈ విధంగా కొంచెం ముందుగానే ఉడికించుకోవడం వల్ల మటన్ అనేది బాగా ఉడుకుతుంది. ఈలోపు రైస్ అంతా కూడా ఒక 60% వరకు ఉడికిపోయిందండి. దీన్ని మనము లేయర్స్గా 1 by 1 యాడ్ చేసుకుందాము. ముందుగా అడుగు బాగాన ఒక 60% ఉడికిన రైస్ని వేసుకుంటున్నాను. తర్వాత 1 నిమిషం గ్యాప్ ఇచ్చేసి మిగతా రైస్ని అంతా కూడా ఈ విధంగా లేయర్స్గా పరుచుకోవాలి. ఈ రైస్ ఏంటంటే ఇంకొంచెం ఉడికిందండి, ఒక 70% వరకు. ఇలా మనం ఒక్కొక్క నిమిషం ఆపి ఈ విధంగా రైస్ అంతటిని కూడా ఈ కడాయి మొత్తం లేయర్స్గా పరుచుకోవాలి. ఇలా చేసుకోవడమేనండి చాలామంది కొంచెం పొరపాటు చేస్తూ ఉంటారు. కాబట్టి జాగ్రత్తగా గమనించండి. మనం లేయర్స్ అన్నీ కూడా పరిచేసి సుమారుగా పైకి వచ్చేసరికి 90% వరకు రైస్ ఉడికిపోవాలండి. అలా చూసుకోండి. అలా అయితే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది దమ్ బిర్యానీ అనేది. ఈ విధంగా ఈవెన్గా రైస్ అంతటిని కూడా పరుచుకోవాలి. చివర్లో కొద్దిగా నెయ్యిని యాడ్ చేస్తున్నాను. అలాగే కొంచెం కట్ చేసి పెట్టుకున్న పుదీనా కొత్తిమీరని యాడ్ చేస్తున్నానండి. అలాగే కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా యాడ్ చేయాలి. ఇందులో నేను ఫుడ్ కలర్స్ని ఏమీ యాడ్ చేయట్లేదండి, అలానే చేస్తున్నాను. మీకు ఇష్టమైతే యాడ్ చేసుకోండి. తర్వాత చివరిగా సిల్వర్ ఫాయిల్ ఒకటి ఈ కడాయి పైన పెట్టేసుకొని మూత పెట్టేసుకోవాలి, స్టీమ్ మనకి బయటికి పోకుండా. ఇది కనుక మీకు అవైలబుల్గా లేకపోతే గోధుమ పిండినైనా కూడా పెట్టుకోవచ్చండి చుట్టూ. ఇప్పుడు స్టవ్ మీద నేను ఒక మందటి ప్యాన్ లాంటిది పెట్టుకున్నానండి. చూడండి మందంగా ఉంది ఇది. దీనిపైన ఈ కడాయిని పెట్టుకోవాలి. మనం దమ్ బిర్యానీ చేసుకునేటువంటి కడాయి. దీన్ని పెట్టేసుకొని ఇప్పుడు ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో సుమారుగా ఒక 7 నుంచి 8 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి. హై ఫ్లేమ్లో 7-8 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని సుమారుగా ఒక 15 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలండి. ఈ విధంగా లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవడం వల్ల అందులోనూ మనం అడుగున మందటి ప్యాన్ పెట్టాం కాబట్టి ఏమీ మాడిపోదండి, ఈవెన్గా ఉడుకుతుంది. మటన్ రైస్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది, ఇందులో ఏ డౌటు లేదు. ఈ విధంగా ఒక 15 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇలానే ఒక 10 నిమిషాల పాటు వదిలేయాలి. మటన్ దమ్ బిర్యానీ అనేది సెట్ అయిపోతుంది. బాగా వేడిగా ఉంటుంది కాబట్టి ఒక 10 నిమిషాలు ఇలానే వదిలేసిన తర్వాత మనము మూత తెరిచి చూద్దాము. మూత తెరిచి సిల్వర్ ఫాయిల్ కూడా పక్కన పెట్టేసేద్దాము. బాగా వేడిగా ఉంది ఇది. చూడండి, మీరే జాగ్రత్తగా గమనించండి. వేడివేడిగా ఈ బిర్యానీని ఒక సైడ్ నుంచి మనము తీసుకోవాలండి. చూడండి రైస్ అంతా కూడా ఎంత బాగా ఉడికిపోయిందో, పొడి పొడిగా వచ్చింది, మల్లె పువ్వులాగా ఉంది రైస్ అంతా కూడాను. ఈ మటన్ పీస్ కూడా చాలా మెత్తగా ఉడికిపోయిందండి. మీకు తర్వాత నేను క్లియర్గా చూపిస్తాను. ఒక సైడ్ నుంచి ఈ విధంగా తీసుకుంటూ ప్లేట్లోకి తీసుకోవాలి బిర్యానీని. ఇదేనండి కరెక్ట్ పద్ధతి. ఈ విధంగా తీసుకుంటేనే అడుగు నుంచి మనకి మటన్ పీస్తో సహా మసాలాతో సహా మనకి వస్తుంది. మనం పైపైన రైస్ తీసుకొని అడుగున ముక్కలు వేసుకోకుండా ఈ విధంగా ఒక సైడ్ నుంచి పెట్టుకున్నట్లయితే కనుక అడుగు నుంచి మనకి మటన్ పీస్ మసాలాతో సహా వస్తుంది. చాలా బాగుంటుంది అనమాట. ప్రతి ప్లేట్లోనే ఈ విధంగా మసాలాతో సహా తీసుకోవాలి. మీకు ఇప్పుడు చూపిస్తాను మటన్ పీస్ అనేది ఎంత బాగా ఉడికింది అనేది. ఈ బిర్యానీలో ఉప్పు కారం మసాలాలన్నీ కూడా పర్ఫెక్ట్గా సరిపోయాయండి. మీరు కూడా నేను చూపించిన మెజర్మెంట్స్లో వేసుకోండి, పర్ఫెక్ట్గా వస్తుంది దమ్ బిర్యానీ అనేది. ఇప్పుడు పీస్ని మనం చూద్దాము ఏ విధంగా ఉడికింది అనేది. చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో పీస్ అనేది. ఈ విధంగా వస్తే అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు. కాబట్టి నేను చూపించిన మెథడ్లో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, పర్ఫెక్ట్గా వస్తుందండి. చూసారు కదండి, హైదరాబాద్ స్టైల్ మటన్ దమ్ బిర్యానీని మనము ఇంట్లోనే ఎంత టేస్టీగా ప్రిపేర్ చేసుకున్నామో. ఈ వీడియో మీకు చాలా వరకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేసి కామెంట్ పెట్టండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.